కానీ ఈ ప్రయాణంలో భయంకరంగా ఇబ్బంది పడ్డ సందర్భం ఏముంటుంది సార్? అంటే ఇప్పటిదాకా మనం అంత సక్సెస్ స్టోరీ మాట్లాడుతున్నాం, కానీ ఎక్కడొకక్కడ ఒక పెయిన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇందులో అసలు నీకు ఇక్కడ ఈ జర్నీలో నీకు పెయిన్ అనిపించిన సందర్భం అంటే, హీరో అవ్వాలంటే డెడికేషన్ ఉండాలి, కష్టపడే తత్వం ఉండాలి, నీ దగ్గర టాలెంట్ ఉండాలి. అవన్నీ ఉన్నతను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాను అని చెప్పినప్పుడు ఇంత ఈజీని అనుకోకూడదు. దాని వెనకాల ఎన్ని కష్టాలు ఉన్నాయి అది నీకు మాత్రమే తెలుసు. అది నువ్వు చెప్తేనే బాగుంటుంది. రామోజీ ఫిలిం సిటీలో షూట్ చేస్తున్నాం సార్. అది అంటే ఆ సినిమా పలానా సినిమా కెమెరామెన్ చాలా మంచి ఆయన సార్, నేను బాగా వర్క్ చేస్తుండే. ఫస్ట్ డే వెళ్ళాం. అంటే నాదేంటంటే సార్, బట్టలు మా ఊర్లో అందరు కొంచెం స్టైలిష్గా ఉంటారు సార్ గుంటకల్లో. నేను సెట్కి కూడా అలానే వెళ్ళాను సార్, మంచిగా అసిస్టెంట్ కెమెరా సార్ వెళ్ళామని. ఆపరేటర్ ఉంటారు కదా మా కెమెరామ్యాన్, తర్వాత అసోసియేట్, ఆయన చూశారు, ఏంటి బట్టలు ఇలా వేసుకొని వస్తున్నావు, నేను స్టైల్గా వస్తున్నా, యాక్టింగ్ చేయడానికి వస్తున్నావా పని చేయడానికి వస్తున్నావా అని. నేను లేదన్నా అట్లే లేదు, వర్క్ చేస్తా అట్లా స్టైల్గా అవంతా తిరగద్దేడా నువ్వు, రేపటి నుంచి మంచిగా రా. సరే అన్న. సెట్లో కొంచెం పని చేస్తున్న టైంలో ఆ ఫ్రేమ్లు లైట్లు కొంచెం ఒకటి మనం మామూలుగా కట్ చేస్తాం కదా సార్ లైట్ కటింగ్, ఆ లైట్ కటింగ్లో లీక్ వస్తుంది సార్ ఇక్కడ. టేక్ రెడీ అది అన్నప్పుడు మనం వర్క్ మూడ్లో ఉంటాం కాబట్టి సార్ ఒక్క నిమిషం అక్కడ లైట్ కట్ అవ్వలేదని నేను వెళ్ళి సెట్ చేశాను. పక్కకి పిలిచారు కెమెరామెన్, ఓకే బాగా చేస్తున్నా వెళ్ళు అని అన్నాడు. ఆపరేటర్కి కొంచెం జూమ్ అనింది. సో కథం సార్ అంతే. ఇంకా లంచ్ టైం అయింది, బయటికి పిలిచారు. ఇంకా అసలు భయంకరంగా సార్, ఏమనుకుంటున్నావు నువ్వు, అది ఇది మాట్లాడి ఇంకొక అతను చెప్పి అవసరం లేదు పంపించేసి కెమెరామ్యాన్ గారు చెప్పారు. నేను ఇంకా కెమెరామ్యాన్ గారితో మాట్లాడే ఛాన్స్ లేదన్నమాట. పని చేసినా పంపిస్తారు ఏంటి అంటే, లోపల ఇందిరా హౌస్ ఉంటుంది కదా సార్, తెలుసు, అక్కడ నుంచి RFC గేట్ వరకు నడుచుకుంటూ వచ్చేసారు. అయ్యో అంటే అవ్వలేదు ఏమో, ఇంకా అప్పుడు వాళ్ళు వెళ్ళిపోమంటున్నారు. సో ప్యాకప్ అయ్యే 9 వరకు కాల్ షీట్, ప్యాకప్ అయ్యే వరకు ఖాళీగా కూర్చొని అక్కడ ఉండలేం కదా సార్, కొంచెం ఎలానో ఉంటుంది. సో బయటకు వచ్చేసారు సార్, బయటకు వచ్చేసి బస్ ఎక్కి వచ్చేసి